నమస్తే, నేను మీ సతీష్. మనకి సంక్రాంతి పండుగ తెలుసు, దసరా పండుగ తెలుసు, దీపావళి పండుగ తెలుసు, రంజాన్ పండుగ తెలుసు, అలాగే క్రిస్మస్ పండుగ కూడా తెలుసు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు, ముఖ్యంగా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రోజున ఒక కొత్త పండుగని జరుపుకుంటా ఉన్నారు. అదే పండుగ అని చూస్తే పెన్షన్ల పండుగ. ఈ రోజున ఒకటో తారీఖు ఉదయాన్నే ఏదైతే కనుక ప్రభుత్వం నుంచి అందుతున్నటువంటి పెన్షన్లు చూసి ఈ రోజున ప్రజలు సంతోషంతో ఒక పండుగ వాతావరణంలో పెన్షన్ల పండుగను కూడా జరుపుకుంటా ఉన్నారు. కారణం ఏమిటి అంటే గడిచిన 5 ఏళ్ళు కూడా మనం గత పరిపాలన ఒక్కసారి చూసుకుంటే తమకి ఓటు వేయలేదనో, తమ పార్టీకి చెందినటువంటి వాళ్ళు కాదనో, ప్రత్యర్థి పార్టీకి సానుభూతి పరులనో, లేకపోతే కనుక మా మనుషులు కాదు, ఎమ్మెల్యే చెప్పినటువంటి మనుషులు కాదు, మా నాయకులు చెప్పినటువంటి మనుషులు కాదు అన్న కారణంతో అనేక మంది అర్హులైనటువంటి లబ్ధిదారులందరినీ కూడా తొలగించి కేవలం తమ పార్టీ కార్యకర్తలకి, తమ పార్టీకి ఓట్లేశారు అని ఎవరినైతే కనుక విశ్వసించారో వాళ్ళకి మాత్రమే పెన్షన్లు ఇస్తూ అనేక మంది అర్హులైనటువంటి లబ్ధిదారులందరినీ కూడా ఎంతగానో వేధించింది గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కానీ ఈ రోజున ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కళ్ళని కూడా, అంటే కుల మతాలు, వర్గాలు, పార్టీలు అనేటువంటి ఎలాంటి భేదాలు లేకుండా అర్హులైనటువంటి ప్రతి ఒక్క పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందించడం ప్రభుత్వం బాధ్యత అనేటువంటి ఒక లక్ష్యంతో ఈ రోజున ఏదైతే గనక పెన్షన్లు అందిస్తూ ఉన్నారో ఆ పెన్షన్లు అందుకుంటున్నటువంటి ప్రజలంతా కూడా, పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రోజున ఆ పెన్షన్లు అందుకుంటున్నటువంటి కార్యక్రమాన్ని కూడా ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటా ఉన్నారు. అందుకే ఈ రోజున పెన్షన్ల పండుగ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది. అక్కడ పేద ప్రజలు జరుపుకుంటా ఉన్నారు. అదే క్రమంలో ఏ రకంగా ఈ పెన్షన్ల పంపిణీ అనేటువంటిది జరుగుతోంది అనేది కూడా చూస్తే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ రోజున నేరుగా ఒక ముఖ్యమంత్రి, అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేరుగా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళకి నేరుగా ఉదయాన్నే తలుపు తట్టి మరి పెన్షన్లు అందజేస్తూ ఉంటే ఆ పెన్షన్లు తీసుకుంటున్నటువంటి లబ్ధిదారులంతా కూడా, ప్రజలందరూ కూడా నిజంగా ఇది ఒక కలలాగా, ఒక ముఖ్యమంత్రి నేరుగా వచ్చి పెన్షన్ అందించడం అంటే దాన్ని వాళ్ళు ఎంతగానో ఆనందాన్ని, హర్షాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. చరిత్రలో ఇలాంటి ఘటనలు ఎన్నడూ చోటు చేసుకోలేదు అనేటువంటి పరిణామాలు కూడా ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉన్నాయి. అదే క్రమంలో కూటమి ప్రభుత్వం కూడా, అంటే కూటమి పార్టీలు కూడా ఎన్నికలకి ముందు ఏదైతే గనక హామీ ఇచ్చారో, తెలుగుదేశం సూపర్ 6లో గనక తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి సూపర్ 6లో ఏ విధంగా అయితే వృద్ధాప్య పెన్షన్లు, అంటే సామాజిక పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటిని 3,000 నుంచి 4,000 రూపాయలకి పెంచుతాము అని చెప్పారు. అలాగే ఏప్రిల్ మాసంలో ఈ హామీ ఇచ్చాం కాబట్టి ఏప్రిల్, మే, జూన్ 3 మాసాలకి కూడా రావాల్సినటువంటి 1,000 రూపాయలు ఏదైతే ఉందో వాటిని కూడా బకాయి కింద పెట్టి మొత్తంగా కూడా మొదటి నెలలోనే 7,000 రూపాయలు పెన్షన్ అందజేస్తాము అని చెప్పి హామీ ఇచ్చారు. ఇచ్చినటువంటి హామీ ప్రకారంగానే ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉదయాన్నే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పెనమాక గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఇంకో పక్కన చూస్తే మంగళగిరిలో నారా లోకేష్ గారు స్వయంగా ఆయన కూడా లబ్ధిదారుల ఇళ్లకి వెళ్ళి 7,000 రూపాయల పెన్షన్లను కూడా అందజేస్తూ ఉన్నారు. అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు, అలాగే పాలకొల్లులో నిమ్మల రామానాయుడు గారు, ఇలా ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా అక్కడ ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా సచివాలయ సిబ్బందితో కలిసి వెళ్ళి లబ్ధిదారులకి పెన్షన్లు అందజేస్తూ ఉన్నారు. అయితే ఒక్కసారిగా ఇచ్చినటువంటి మాట ప్రకారంగా 7,000 రూపాయల పెన్షన్ అందుకున్నటువంటి లబ్ధిదారులు కూడా ఎంతో ఆనందంలో మునిగి తేలుతున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి ఏదైతే పెన్షన్లు అందుకుంటున్నటువంటి వాళ్ళ దగ్గర, అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ల పంపిణీ కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ గారు పంపిణీ కావచ్చు, అదేవిధంగా పెన్షన్ అందుకున్నటువంటి ప్రజల తాలూకు రియాక్షన్స్ ఏ విధంగా ఉన్నాయనేటువంటిది కూడా ఒక్క నిమిషం చిన్న వీడియో క్లిప్లో చూద్దాం. ఇదే చూస్తున్నాం కదా, ఇదైతే కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ప్రజలకు సచివాలయ సిబ్బంది ఈ విధంగా వాళ్ళు, మనం గతంలో చూసాం, వచ్చి ఫింగర్ ప్రింట్లు పడలేదనో, లేదంటే ఊర్లో లేరనో, ఇంకో రకంగానో పెన్షన్లు తీసుకోకపోతే పెన్షన్లు ఆగిపోయినటువంటి పరిస్థితులు. కానీ ఈ రోజున అలా కాదు, నేరుగా సచివాలయ సిబ్బంది ఇంటికి వచ్చి ముఖ్యమంత్రి సమక్షంలోనే ఈ రకంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా పెన్షన్ అందుకుంటుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉన్నాం కదా.
ఇది చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ అందించినటువంటి వీడియో. ఇంకో పక్కన చూస్తే పిఠాపురంలో ఇది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే గనక పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఉందో అందులో పాల్గొని ఇది చూస్తున్నాం కదా, పవన్ కళ్యాణ్ గారు ఆయన చేతుల మీదుగా దివ్యాంగులకి ఏదైతే ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా పెన్షన్ పంపిణీ చేసినటువంటి ఆ పెన్షన్ని కూడా అందజేస్తూ ఉన్నటువంటి వీడియో ఇది. అది తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఎంత ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు అనేటువంటిది కూడా ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అందజేసినటువంటి పెన్షన్ పంపిణీ కార్యక్రమం. అలాగే చూస్తే పాలకొల్లో నిమ్మల రామానాయుడు గారు ఇంటింటికి వెళ్ళి అందరికీ పెన్షన్లు ఇచ్చి కాళ్ళు కడిగి మరీ పెన్షన్లు అందజేసినటువంటి పరిస్థితి. దివ్యాంగులకి 3,000 రూపాయల పెన్షన్ వచ్చేది మొన్నటి వరకు. ఈ నెల నుంచి దాన్ని 6,000 రూపాయలకు పెంచుతాము అని చెప్పేసి ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా మొదటి నెల నుంచే ఈ పెన్షన్ల పంపిణీ అనేటువంటిది కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అది తీసుకుంటున్నటువంటి వాళ్ళ ముఖంలో చిరునవ్వు చూస్తేనే ఎంత పండుగ వాతావరణంలో ఈ రోజున ఈ పెన్షన్ల పంపిణీ అనేటువంటి కార్యక్రమం జరుగుతోందనే దానికి కూడా ఇదొక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అదే క్రమంలో చూస్తే పెన్షన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఆనందాన్ని ఒకసారి చూడండి. ఉదయాన్నే సచివాలయ సిబ్బంది తీసుకొచ్చి 7,000 రూపాయల పెన్షన్ అట్లా చేతిలో పెడితే అది తీసుకున్నటువంటి వృద్ధులు వాళ్ళ సంతోషం చూడండి. కానీ గడిచిన 5 ఏళ్ళు ఈ పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయా? ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడైనా కూడా గడిచిన 5 ఏళ్ళు ప్రజలు ఆనందంగా ఉన్నటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయంటే ఎక్కడా లేవనే చెప్పుకోవాలి. అయితే ఈ రకంగా ఒక పక్కన ప్రభుత్వము సంక్షేమ పథకాలు ముఖ్యంగా పెన్షన్ల పంపిణీ అనేటువంటి విషయాన్ని ఎంతో బాధ్యతగా నిర్వహిస్తూ ఉంటే దీనిపైన కూడా వైసీపీ ఇవాల్టికి ప్రజలు ఆ స్థాయిలో బుద్ధి చెప్పి 151 స్థానాల నుంచి 11 స్థానాలకే పరిమితం చేసిన ఇవాల్టికి కూడా మార్పు చెందనట్లుగా ఈ రోజున ప్రభుత్వం ఒక పక్కన ఎంతో పారదర్శకంగా ఎంతో బాధ్యతగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటే దీని మీద కూడా విషం చిమ్మేటువంటి ప్రయత్నాలే ఇంకా వైసీపీ వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ పైన ప్రజల చీత్కారాలు వచ్చే విధంగా అయితే గనక కనిపిస్తూ ఉంది. కారణం ఏమిటి అంటే ఇదిగోండి, ఎక్స్ అకౌంట్లో జగనన్న కనెక్ట్స్ అని చెప్పేసి వైసీపీకి చెందినటువంటి వాళ్ళు ఏం మెసేజ్లు పెడతారు చూడండి. వాళ్ళు పోస్టులు మొదటి నెలలోనే చంద్రబాబు ప్రభుత్వం మోసం, కొన్ని కేటగిరీ లబ్ధిదారులకే పెన్షన్ల పెంపు, సామాజిక పెన్షన్లు పొందుతున్న వారిలో మొత్తంగా 28 కేటగిరీలకు చెందిన లబ్ధిదారులు, ఇందులో 20 కేటగిరీలకే పెన్షన్ల పెంపు, అందులోనూ 11 కేటగిరీలకే ఏప్రిల్ మే జూన్ మాసాలకు పెన్షన్ డబ్బులు, అలాగే వికలాంగులకు తీవ్ర వ్యాధులతో బాధపడుతున్న వారికి అరియర్స్ ఇవ్వని ప్రభుత్వం, తీవ్ర వ్యాధిగ్రస్తుల్లో 5 కేటగిరీలకు గత ప్రభుత్వం ఇస్తున్న పెన్షనే అమలు, అమరావతి రాజధాని ప్రాంతంలో భూమి లేని కూలీలకు గత ప్రభుత్వం పెంచిన 5,000 పంపిణీ, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పెన్షన్దారులు. అక్కడ పెన్షన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళంతా కూడా ఈ రోజున పెరిగిన పెన్షను అలాగే ఏదైతే గడిచిన 3 నెలలకి సంబంధించినటువంటి ఆ అరియర్స్ కూడా కలిపి ఇస్తూ ఉంటే ప్రభుత్వము తీసుకున్న వాళ్ళ కళ్ళల్లో అంత స్పష్టంగా ఆనందం కనిపిస్తూ ఉంటే ఈ రోజున వైసీపీ చేసే విష ప్రచారం ఇలా ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక అంశం ఏంటి అంటే ఈ రోజున ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట మీద నిలబడింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? అధికారంలోకి వచ్చినప్పుడు 3,000 రూపాయలు పెన్షన్ చేస్తా, 2,000 నుంచి 3,000 రూపాయలకు పెంచుతా అని చెప్పి ఆ 1,000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ళు తీసుకున్నాడు. 5 ఏళ్లలో కూడా మధ్యలో 2 ఏళ్ల పాటు పంగనామాలు పెట్టాడు, ఎగ్గొట్టేశాడు. ఆ రోజున ఆ 2 ఏళ్ల పాటు పంపిణీ చేయకుండా ఏదైతే పెంచకుండా ఎగ్గొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి 1,000 రూపాయలు పెన్షన్ పెంచడానికి 5 ఏళ్ల కాలం తీసుకుంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం రాష్ట్రం మొత్తాన్ని అప్పుల ఊపిలోకి నెట్టేసి ఈ రోజున 14 లక్షల కోట్ల అప్పుల భారాన్ని ప్రభుత్వం మీద ప్రజల మీద పెట్టి జగన్మోహన్ రెడ్డి పారిపోయి ఎక్కడో బెంగళూరు ప్యాలెస్లో ఏదో బాత్రూంలో కూర్చుని ఏడుస్తూ ఉంటే ఇక్కడ బాధ్యతగా ప్రభుత్వాన్ని నడుపుతూ పేద ప్రజలకి సంక్షేమం అందించడం మన బాధ్యత అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం వంతుగా ప్రభుత్వ సాయం అందిస్తూ ఉంటే ఇది చూసి ఓర్వలేక ఈ రకంగా విషం జిమ్ముతూ ఉన్నారు.
రూపాయలు పెంచడానికి 5 ఏళ్లు కాలం తీసుకున్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజున మొదటి నెలలోనే కూటమి ప్రభుత్వం 1000 రూపాయలు పెంచి పెన్షన్లు ఇస్తూ ఉంటే దీన్ని కూడా చూసి ఓర్వలేక ఇలాంటి తప్పుడు ప్రచారాలన్నీ కూడా చేస్తూ ఉంది. కానీ ఎక్కడా కూడా ఇచ్చిన హామీ ప్రకారంగానే ఈ రోజున పెన్షన్ పంపిణీలు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. పెన్షన్లు కూడా చెప్పిన మాట ప్రకారంగా పెంచే ఇస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈ రకంగా చేయడం వల్ల రాక్షసానందం పొందడం, మళ్ళీ ప్రజల్లో ఏదో ఒక రకంగా మళ్ళీ ఏదో ఒక విధంగా చీలికలు తేవాలి, వాళ్ళలో విద్వేషాలు రెచ్చగొట్టాలి అనేటువంటి కుట్రపూరితమైనటువంటి ప్రయత్నాలుగానే ఇవి కనిపిస్తూ ఉన్నాయి. కానీ వాస్తవాలు ఒకసారి చూద్దాం. అసలు పెన్షన్ల పెంపు అనేటువంటిది ఏ రకంగా జరిగింది అనేటువంటిది కూడా చూస్తే 1984లో తెలుగుదేశం ప్రభుత్వం మొట్టమొదటిగా ఈ సంక్షేమ పథకాలకి నాంది పలికిందే తెలుగుదేశం ప్రభుత్వం. ఆ రోజున 30 రూపాయలు ఎన్టీ రామారావు గారు పెన్షన్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు 1997లో దాన్ని 45 రూపాయలు పెంచి 75 రూపాయలు పెన్షన్ అందజేశారు. ఒకేసారిగా 45 రూపాయలు పెంచారు. అయితే 75 రూపాయలు ఉన్నదాన్ని 2004లో కాంగ్రెస్ 200 రూపాయలు పెంచింది. అంటే ఎంత? 125 రూపాయలు పెంచినట్లు అక్కడ. కానీ 2014లో చంద్రబాబు నాయుడు గారు వస్తూనే 200 రూపాయల పెన్షన్ని మళ్ళీ 1000 రూపాయలకు పెంచారు. 800 రూపాయలు పెంచారు అక్కడికి. అది మళ్ళీ 2019లో చంద్రబాబు నాయుడు గారు వస్తూనే మళ్ళీ ఇంకొక 1000 రూపాయలు పెంచి దాన్ని 2000 రూపాయలకు చేస్తే 2019 నుంచి 2024 వరకు 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి పెంచింది కేవలం 1000 రూపాయలు. అంటే 2000 ఉన్న పెన్షన్ని కేవలం 1000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్లు పట్టింది జగన్మోహన్ రెడ్డికి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్ళీ 1000 రూపాయలు పెంచారు. కానీ ఇక్కడ మొత్తంగా చూసుకుంటే కాంగ్రెస్ పెంచింది ఎంత? 125 రూపాయలు. అలాగే జగన్మోహన్ రెడ్డి పెంచింది ఎంత? 1000 రూపాయలు. 1000 ప్లస్ 125 1125 రూపాయలు పెంచితే ఈ రోజున ఈ 4000 రూపాయల్లో 3875 రూపాయలు పెంచినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది, కూటమి ప్రభుత్వాన్ని అవుతుంది. ఎందుకంటే సంక్షేమ పథకాలకి నాంది పలికింది తెలుగుదేశం పార్టీ. ఈ రోజున సంక్షేమ పథకాలని ప్రజలకు, పేద ప్రజలకు పారదర్శకంగా అందిస్తోంది కూడా. కుల మత ప్రాంతాలు పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల పేద ప్రజలకి పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ఈ రోజున వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడేందుకు చేయూతనిస్తూ ఒక బాధ్యతగా సంక్షేమ పథకాలు అందిస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఇది చూసి ఓర్వలేక ఈ రోజున పెన్షన్ల పంపిణీ అనేటువంటిది కానీ, పెన్షన్ల పంపిణీ జరుగుతున్నటువంటి తీరు కానీ, అందుకుంటున్నటువంటి లబ్ధిదారులు కానీ ఈ రోజున పెన్షన్ పండుగ అనేటువంటి ఒక రోజుగా గడుపుకుంటా ఉంటే దాన్ని చూసి ఓర్వలేక వైసీపీ వాళ్ళంతా కూడా విష ప్రచారాలు చేస్తూ ఉన్నారు. అయితే ఈ రోజున ప్రజలు మాత్రం వాటిని ఎక్కడా విశ్వసించట్లేదు. ఇందాక మనం చెప్పుకున్నట్లుగానే సంక్రాంతి పండుగ కానీ, దసరా కానీ, దీపావళి కానీ, రంజాన్ కానీ, క్రిస్మస్ పండుగ కానీ ఏదైనా సంవత్సరంలో ఒక్కరోజే వస్తాయి. కానీ ఈ పెన్షన్ పండుగ మాత్రం ప్రతి నెల 1వ తారీఖున మాకు రాబోతోంది అని చెప్పేసి ప్రజలు ఈ రోజున ఏదైతే ప్రజాప్రతినిధులు అలాగే సంక్షేమ పథకాలు అందించేటువంటి సచివాలయ సిబ్బంది ఎవరు వెళ్ళినా కూడా వాళ్ళ దగ్గర ఇదే చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ఇదే క్రమంలో ఎన్నికల ముందు కూడా ఈ పెన్షన్ల పంపిణీ అనేటువంటి దాన్ని వైసీపీ ఎంత రాజకీయం చేసింది. ఆ రోజున అధికారులు కూడా వైసీపీ ప్రభుత్వానికి ఎలాగ ఒత్తాసు పలికారు, ఎలా వంతపాడారు. ముఖ్యంగా వాలంటీర్లు లేకపోతే అసలు పెన్షన్ల పంపిణీయే జరగదు అని చెప్పారు. కానీ ఈ రోజున ఏమైంది? సచివాలయ సిబ్బంది 1,25,000 మంది సచివాలయ సిబ్బందితోటి ఆనాడు ఎన్నికల సంఘం కూడా పెన్షన్ల పంపిణీ చేయమంటే ఇది కుదరదు, సాధ్యమయ్యేది కాదు అని చెప్పారు అధికారులు. కానీ ఈ రోజున ఏమైంది? అదే 1,25,000 మంది సచివాలయ సిబ్బందితో రాష్ట్రం మొత్తం కూడా పెన్షన్ల పంపిణీ జరుగుతూ ఉంది. ఆ రోజున కుదరదు, సాధ్యం కాదు అని చెప్పినటువంటి అధికారులే ఈ రోజున దీన్ని సాధ్యం చేసి చూపిస్తామని వాళ్లే ముందుకు వస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. దీన్ని బట్టే ఏదైతే వైసీపీ 5 ఏళ్ళు ఎలాంటి రాజకీయాన్ని చేసింది, ఎన్నికలకు ముందు ఎంత నీచానికి దిగజారింది అనడానికి కూడా ఈరోజు జరుగుతున్నటువంటి పెన్షన్ పంపిణీ ప్రక్రియే ఒక సాక్ష్యంగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా కూడా జగన్మోహన్ రెడ్డి ఆ వైసీపీ వాళ్ళ తీరు మార్చుకోకపోతే ఇవాళ 11 వచ్చినాయి. రేపు రాబోయేటువంటి రోజుల్లో ఈ 11 కూడా రాని పరిస్థితులు ఎదుర్కొని పూర్తిగా వైసీపీ అనేటువంటిది రాజకీయ సమాధి అయిపోవడం కూడా ఖాయం అన్నటువంటి అభిప్రాయాలు అయితే కనుక రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతోంది. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏంటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.